ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు చలగడదేవి నాగాయలంక కృష్ణా జిల్లా జత ప్రదర్శనలో ఆఖరి జత వరకు కూడా పోరాటమే. ఆహా సెల్లు నీ జీబీ సరిపోవట్లేదు, క్లారిటీ రావట్లేదు సెల్లు. ఈ సెల్లు 6వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 12 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 21 సెకండ్ వెనుకంజలో ఉన్నవి. ఆహా మంచి మంచి గిత్తలు ఈరోజు. ఆహా అబ్బో ఆహా పత్తిపాడు శ్రీనివాసరెడ్డి గారు జాగ్రత్త. ఆహా ఐదు నిమిషములున్నది, సమయము 5 నిమిషములున్నది. 7వ రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 57 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 20 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 25 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఆహా ఏ జతకి ఆ జత కాంపిటీషన్. నువ్వా నేనా? చివరి జత వరకు కూడా రణరంగమే. ఆహా కేక. ఎనిమిదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 50 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 35 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఆహా నొసముల రామకృష్ణమాచారి గారు కండ్రిక పెరంగవరం మండలం గుంటూరు జిల్లా. ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు నాగాయలంక కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్న ఆఖరి చిట్ట జతగా రైతు సోదరులకు భోజన ఏర్పాటు ఉందండి. టోకెన్లు ఇస్తాం వెంటనే. తొమ్మిదవ రౌండ్ 2250 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 40 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 24 సెకండ్లు ముందంజలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 52 సెకండ్లు వెనుకంజలో ఉన్న 3 నిమిషములున్నది. సమయం 3 నిమిషములున్నది. ఆహా ఆఖరి సెకండ్ వరకు పోరాడాలి. సమయము లేదు మిత్రమా, రణమా శరణమా. ఆహా ఒక చేతితో ఆహా ఏకా 10వ రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 36 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. మీరు 3వ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి, ఇటు చివరికి రావాలి, తిరిగి 78 అడుగుల దూరాన్ని లాగాలి. మీకు సమయము 2 నిమిషములున్నది. 2 నిమిషములున్నది. 3వ బహుమతిని కైవసం చేసుకోవాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి, ఇటు చివరికి రావాలి, తిరిగి 78 అడుగుల దూరాన్ని లాగాలి. ఆహా కండ్రిక ఆచారి గారు. ఆహా ఇటు చివరికి రావాలి, తిరిగి 78 అడుగుల దూరాన్ని లాగాలి. 3వ బహుమతిని కైవసం చేసుకోవాలంటే 11వ రౌండ్
పూర్తి చేసుకున్నాయి. 2750 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 29 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్లు ముందంజలో ఉన్నది. ఇటు చివరకు వచ్చి తిరిగి 78 అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు సైదిరెడ్డి గారు. ఒక్క నిమిషం ఉన్నది, ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది. ఇటు చివరికి రావాలి, తిరిగి 78 అడుగుల దూరాన్ని లాగాలి. పోరాటం చేయాలా? ఆహా, వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల, పెరిగింది కందిబండ గడ్డ మీద. 30 సెకండ్లు ఉన్నది, 30 సెకండ్లు. ఈ రౌండ్ లో 78 అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని కైవసం చేసుకుంటారు. సమయం పూర్తయినది. ఒక్కనే శాపయం. ఆఖరి జత వరకు కూడా ఈరోజు మంచి మంచి ఏమీ కాంపిటీషన్ జతలు, రేపు కూడా రసవత్తమైన జతలు వస్తున్నాయి. మీ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా తెలియజేసి రేపు కూడా బ్రహ్మాండమైన జతలు వస్తాయని రేపు 3 గంటల నుంచి 10 నిమిషాలు అటు ఇటు తెలియజేస్తాం. అందరూ కూడా వచ్చి కార్యక్రమాలు జయప్రదం చేయాలి తిలకించి. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో బోగాది నారాయణరావు గారు, శివరాం ప్రసాద్ మెమోరియల్ సౌండ్ పెంచు, కుమ్మారెడ్డి ప్రభుకుమారి గారు, మాజీ ఎంపీటీసీ గారు, తలగడి దేవి, నాగాయలంక, కృష్ణా జిల్లా, వీర బ్రహ్మేంద్ర స్వామి, నాగలింగాచారి ఆశీస్సులతో ముసుముల రామకృష్ణమాచారి గారు, కండ్రిక, పిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము 12 రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి 170 అడుగులు 3170 అడుగుల దూరాన్ని లాగి ఈ జత మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి. బ్రహ్మారెడ్డి చాలా సంతోషంగా ఉన్నారు. వారు కొబ్బరికాయ కొట్టిన జత మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి. బ్రహ్మారెడ్డి గారు రైతు సోదరుల వేదికపైకి రావాలి త్వరగా. బహుమతి దాతలందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. బహుమతి దాతలందరూ కూడా వేదికపై ఆశయానికి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రైతు సోదరుల వేదికపైకి రావాలి త్వరగా. వెంటనే బహుమతులు బహుకరించుకోవటం, భోజనాలు చేయడం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలండి. మీరంతా కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ఆ శ్రీ భూమిలో సైత చెన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. రావాలండి బహుమతి. పేరు చెప్పు ఒకసారి. మరి కింద అయితే వాళ్ళు పై కిందకైతే మొదటి బహుమతి సమర్పించే కొంచెం 25,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రావాలండి వెంకటేశ్వర రెడ్డి గారు. రెండో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని పొనగండ్ల వెంకటేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భిక్షమారెడ్డి గారు, వీరారెడ్డి గారు, నాగలక్ష్మి గారు వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మూడో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారు నాగిరెడ్డి గారు వేదికపైకి రావాలండి. నాలుగో బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివారెడ్డి గారు వేదికపైకి రావాలండి.
5వ బహుమతి 7,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి పేరారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరెడ్డి గారు వేదికపైకి రావాలి త్వరగా కావాలి సార్. 5వ బహుమతి శ్రీనివాసరెడ్డి గారు. 6వ బహుమతి 6,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చిన్నసైదిరెడ్డి గారి జ్ఞాపకార్థం నాగిరెడ్డి గారు. 7వ బహుమతి చిన్నసైదిరెడ్డి గారి జ్ఞాపకార్థం నాగిరెడ్డి గారు. 8వ బహుమతి పేరం కాశిరెడ్డి గారి జ్ఞాపకార్థం సీతారామరెడ్డి గారు. అదేవిధంగా బండ దాత పుల్లారెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు వేదికపైకి రావాలి సార్ అందరూ కూడా. బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం. నాలుగు పళ్ళ బండ కోట్ల పెట్టినాయా ట్రాక్టర్ ఎందుకండి నేను అప్పుడు కోసం అవి పట్టుకొస్తారా చెప్పి భద్రంగా ఆఫ్ చేసి వాటర్ బాటిల్ ఎదురంగది ఈ రెండు పడుతుంది సీను సీను 25,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఆర్కే బిల్స్, అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం జత 3,718 అడుగుల 6 అంగుళం దూరం లాగి మొదటి బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నాయి. కౌన్సిలర్ గట్టిగా కౌన్సిలర్ నువ్వు ఉండు పోదాం. ఓకే రెండో బహుమతి ఎంట్రీ ఫీజు ఇచ్చినావమ్మా 20,000 రూపాయల మొత్తాన్ని వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భిక్షమారెడ్డి గారు, వీరారెడ్డి గారు, నాగలక్ష్మి గారి చేతుల మీదుగా ఈ బహుమతి అందజేస్తున్నారు. ఈ బహుమతి సుధీర్ బెల్లం నాయుడు సార్ పక్కకు పోండి. సుధీర్ రిత్విక్ చౌదరి గారు, యువన్ చౌదరి గారు, ఉప్పుగుండూరు, ప్రకాశం జిల్లా కమ్మాయి, సిఎస్ఆర్ గుల్ చాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు, కొండేపాడు ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా జత 3,500 అడుగుల దూరం రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చింతరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ నాగిరెడ్డి గారు. ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్న వారు
ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు ఎంపీటీసీ గారు ముసుమ రామకృష్ణమాచారి మూడో బహుమతిని కొంచెం ఎక్కిపోతే సరిపోదు అందరు రారు మరి రైట్ ఓకే రెడీ దగ్గర కొంచెం గ్యాప్ లేకుండా రైట్ ఓకే సార్ ఇక్కడ మూడో బహుమతి ఓకే. నాలుగో బహుమతి 10,000 రూపాయలు పత్తిపాటి చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం శివారెడ్డి గారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసిన వారు ఎస్ఆర్కే బుల్స్ శివరామకృష్ణ గారు అంటూరు ఉప్పలేకర మండలం నాగర్ కర్నూలు జిల్లా. కొరేగారెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు. దగ్గర కొనండి అందరు దగ్గర కొనండి. విరాట్ సార్ నాలుగో బహుమతి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఎంతమంది రారు వచ్చిన వాళ్ళది తీయండి. సీతరాండి ఉండాడు ఓకే. ఇక్కడ చూడాలి తిన్నా ఇక్కడ చూడాలి తిన్నా రైట్ రైట్ ఐదో బహుమతి 7,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి ఖైరారెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీనివాసరెడ్డి గారు. ఐదో బహుమతి 7,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి శ్రీనివాసరెడ్డి గారు. కుప్పల భవనేశ్వరి గారు మేల చెరువు తీసుకో మేల చెరువు ఎమ్మటే ఇవ్వండి ఇవ్వండి. మేల చెరువు తరఫున చంద్రశేఖర్ గారు స్వీకరించాలండి. ఆరో బహుమతి 6,000 రూపాయల మొత్తాన్ని పత్తిపాటి చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం నాగిరెడ్డి గారు. ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు టిఎస్ఆర్ బుల్ తలసారి రవితేజ గారు సాయితేజ గారు బాపట్ల జిల్లా. 2,776 అడుగుల 11 అంగుళాల బాకీ. బాబాయ్ శివబాబు నువ్వు ఇట్రా పిన్నా ఇట్టే ఉండు పిన్నా బహుమతిని కైవసం చేసుకున్న బాబాయ్ శివబాబు ఇట్రా శివబాబు ఇట్రా నువ్వు ఇట్రా 7,000 రూపాయలు రైట్ పత్తిపాటి చంద్రశేఖర్ గారి జ్ఞాపకార్థం కుమార్ నాగిరెడ్డి గారు. రైట్ రైట్ ఓకే. 7వ బహుమతిని కైవసం చేసుకున్న వారు పిన్నా ఇక్కడ తిరుమల సంజయ్ కుమార్ గారు నంద్యాల జిల్లా. గంగవరం వీర ప్రతాప్ గారు గంగారం నంద్యాల జిల్లా. రైట్ కొంచెం బయటకు సార్ ఇక్కడ చూడాలి 2 కోట్ల నీళ్ళు వస్తాయి గట్టి నేల అసలు. ఫీజు తీసుకోండి. ఓకే కొంచెం గిత్తలు రోడ్డు మీద కడగండి. కొంచెం గట్టి నేల కోట్లో నీళ్ళు వస్తున్నాయి. రోడ్డు మీద ట్యాంకర్ పెట్టారు. లాంగ్ కూడా ఒక ట్యాంకర్ పెట్టారు. 8వ బహుమతి 3,000 రూపాయల మొత్తాన్ని కేరం కాశీరెడ్డి గారి జ్ఞాపకార్థం సీతారామరెడ్డి గారు. ఈ 8వ బహుమతిని గుడార అక్కిరెడ్డి గారు శ్రీమతి లక్ష్మి గారు కరాలపాడు పిడుగురాళ్ళ కరాలపాడు. 8వ బహుమతి రావాలి. రెడీ రెడీ ఇక్కడ చూడాలి చెప్పట్లు
ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కళ్యాణ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ రోజు జరిగిన జతపల్ల విభాగం ఒకే ఒక కుటుంబం పట్టుపాటి చిన్నశేఖర్ రెడ్డి గారి కుటుంబం టోటల్గా 8 బహుమతుల్ని 8 బహుమతుల్ని కూడా వారే ఈ ప్రైజులను ఇచ్చారు. మనం సుమారుగా 4 కోట్లతో గుడి కట్టుకున్న తర్వాత పూర్తిగా తీసుకొని చంద్రబాబు జాతరని ప్రతి సంవత్సరం మనం వెలుగుగా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ కందిబండ ప్రజలందరికీ దాతృత్వ గుణానికి మరొక్కసారి జాతర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. అదేవిధంగా ఎత్తుగా ఓనర్లు కూపన్లు ఇస్తున్నారండి. మధ్యాహ్నం అన్నం తినడానికి పోయి మీరు భోజనాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎద్దుల కూపన్లని ఎద్దులు వచ్చిన ఓనర్లకి కూపన్